వెళ్ళికొండ మండల్. నేను ఇప్పటిదాకా ఇన్నది ఒకలాగా ఉన్నది, ఇప్పుడు ఇన్నది ఒకలాగా ఉన్నది. ఇప్పుడు మనకు రేపు 15 ఆగస్టు ఉంది. మనం అందరం ఇంతమంది కూర్చున్నాం, హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైతే పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్లు, గురువు గారు చెప్పినట్లు నేను ఒకటే నిర్ణయించుకున్నాను నా మనసులో. రేపు ఏదైతే 15 ఆగస్టు ఉంది, ఆ 15 ఆగస్టు స్టేజ్ మీదకి పోయి మన హిందూ కానీ ముస్లిం కానీ ఎవరన్నా కానీ పిల్లలైతే ఉంటారు, గురువు చెప్పేది అందరికీ ఒకటే పాఠం, ఒకటే రకంగా 100 మంది ఉండని 1000 మంది ఉండని మనం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళ గురువులని అంటే క్లాస్ టీచర్స్ని మనం రిక్వెస్ట్ చేసి ఒక్కసారి వాళ్ళకు స్టేజ్ మీద ఈడ జరిగిన విషయాలు చెప్పి వాళ్ళకు సంకల్పం అనేది నింపితే స్టూడెంట్స్ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఇది దానికి మనకు కావాల్సినంత పట్టుదల, వాళ్ళకు బైబిల్ కానీ వాళ్ళ ఇది ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఏమైనా సప్లై చేద్దామంటే మనమే అడుగు ముందరికి వేద్దాం వేసి వాళ్ళకు ఒక టీచర్ని ప్రొవైడ్ చేయమని మనం చెప్పి వాళ్ళకు ఉత్తేజాన్ని నింపితే పిల్లలు తప్పకుండా మారుతారు. ఇప్పుడు ఉన్న సమాజానికి సెల్ ఫోన్లు, టీవీలు, వాళ్ళు బిహేవ్ చేసిన వ్యవహారాలు మనం చూస్తూనే ఉన్నాం. రోడ్ల పంటి కానీ అక్కడ ఇక్కడ అవన్నీ పోవాలంటే మనం ఇది వాళ్ళ మనసులో నింపాలి, వాళ్ళ మెదడు చేంజ్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.